మీ అందరికీ నా శుభవందనాలు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మరి దేవునితో సహవాసం చేయటకు, దేవునితో కలిసి ఉండటకు మన జీవితాలు ఎప్పుడు మనం సిద్ధపరచుకోవాలి. ఈ ప్రపంచం ఇప్పుడు ఎలా ఉందంటే, అక్కలను ఎవరైతే తీరుస్తారో వారితోనే సహవాసం చేస్తాం. మళ్ళా వారి అగ్రత తీరిపోయిన తర్వాత మళ్ళా కొత్త వెతుకుతూ కొత్తదానం, ఎప్పటికప్పుడు కొత్తదానంగా బ్రతకాలని మనుషులు చూస్తూ కదా, కొత్త జీవితాలు, కొత్త పరిచయాలు, కొత్తగా. కానీ దేవుని పిల్లల, మన జీవము కలిగిన దేవుని ఎదుట మనం ఎలా ఉండాలంటే, దేవుని మాటలో స్థిరమై ఉండాలి. ఎలా ఉండాలి? దేవుని మాటలో స్థిరమై ఉండాలి. దేవుని మాటలో మనం ఎలా స్థిరమై ఉండాలి? దేవుని మాట ఎలా ఉంటుంది? దేవుని యొక్క మాట మన జీవితానికి ఎటువంటి మేలు చేస్తే మనం గమనిస్తూ ఉండాలి. దేవుని యొక్క మాట ఒక వ్యక్తి వింది, ఆ వ్యక్తి విన్నప్పుడు ఆ దైవజన్ యొక్క మాట వినగానే ఆమెలో ఉన్న ఒక లోపం దేవుని యొక్క దైవజన్ ద్వారా ఆశీర్వాదంగా మార్చలే. హల్లెలూయా. దైవజనుడు వస్తూ ఉన్నాడు, వెళ్తూ ఉన్నాడట. అయితే దైవజన్ని ఒక దినం ఎందుకో ఆమెకు ప్రేరేపణ కలిగి, అయ్యా ఈరోజు తప్పకుండా మా ఇంట్లో నువ్వు భోజనం చేయాలి. ఏం చేయాలి? భోజనం చేయాలి. చాలా చాలా బలవంతపరిచిందట. ఆ దైవజనుడు ఒప్పుకోలేదట. ఈసారి చూద్దాంలేమ్మా, మరొకసారి చూద్దాంలేంటే, కాదయ్యా, కాదు, మీరు రావాల్సిందే. చూడండి ఆ దైవజనుడి పట్ల అనుకున్న ప్రేమ. ప్రియులారా, ఈ రోజుల్లో కూడా చాలా మంది దైవజనులు ప్రేమిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, దైవజనుడు మన ఇంటికి వచ్చినప్పుడు మనకు దీవెన కలగాలంటే దైవజనులతో మన యొక్క సంభాషణ బాగుండాలి. దైవజనులతో మన యొక్క నడవడి, మాట తీరు, విధానం చాలా ఖచ్చితంగా ఉండాలి. రాజుల గ్రంథంలో 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 8వ వాక్యం నుండి చదువుదా. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణముకు పోగా, అచ్చట కనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని. ఇప్పుడు పోటీ పడబోకండి. ఎవరైనా ఒక చదవండి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణముకు పోగా, అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతన్ని బలవంతం చేసిన కనుక, అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంటే భోజనము చేయించు వచ్చాడు. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. దేవుని పిల్లగా చూడండి, దైవజనుడు ఎలీషాను చేర్చుకున్న స్త్రీ ఎవరంటే గనురా.
గనులని ఎవరినంటాం మనం? చెప్పండి, తెలియదా? వాడు గనులురా, వాడు గొప్ప అంటూ ఉంటాడు. ఏమంటావు మాట తెలియదు మీకు? డబ్బు ఉండేవాడిని, పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడిని, మంచి బలగం ఉన్నవాడిని కదా, వీళ్ళేమంటాం మనం? వాడు గొప్ప గనులయ్యా, భాగ్యవంతులే, ధనవంతులే. సరే, గనురాలే గనురాలకి దైవజనం తెచ్చుకుంటాం అవసరమా? డబ్బున్న వాళ్ళకి పాస్టర్తో పని ఉందా? చెప్పండి. డబ్బుంటే పాస్టర్తో పని ఉందా? దేవుడితో పని ఉందా? డబ్బుంటే పెడితే అవసరం లేదు కదా. కానీ ఈ గనురాలైన స్త్రీకి దైవజనుడి మీద ఆశ కలిగింది, మక్కువైన ప్రేమ. ఎందుకు తెలుసా? ఆయన భక్తి జీవితం నచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఏం నచ్చింది? ఆయన భక్తి జీవితాన్ని గమనించిందా? ఈయన ఎక్కడికి వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఆయన మాట ఎలాగుంది, ఆయన పద్ధతి ఎలాగుంది, అన్ని గమనిస్తూ ఉండాలి. గమనిస్తూ ఉండగా ఆయనతో మాట్లాడుతూ ప్రారంభించి ఏముంటుంది? భోజనముకు రమ్మని అతన్ని బలవంతం చేశాను. అయ్యా, బ్రతిమలాడుకుంది. చిన్న భోజనం అయ్యా, మా ఇంట్లో కొద్దిగా చేయగలిగితే ఆశపడింది. దేవుడి పిల్లరా, దైవజనుడు చేర్చుకుంటూ వల్ల ఆమె ఆశీర్వదించబడింది. ఆమె ఎటువంటి ఆశీర్వాదం పొందిందంటే, ఆమె కనులనే డబ్బున్న వ్యక్తి, పేరు కలిగిన వ్యక్తి, ఆస్తిలో కుబేరులే. అయితే వారి జీవితంలో పిల్లలు లేరు, సంతానము లేని జీవితం. సమృద్ధి అయితే కావలసినంత సమృద్ధి ఉంది, కావలసినంత ఆస్తి స్థిరాస్తులుగా ఉన్నాయి, కానీ పిల్లలు లేరు. ప్రయత్నాలు చేయలేదంట ఆ రోజుల్లో. వారు ప్రయత్నాలు చేసి ఉంటారు, చేయకుండా. ఈ రోజుల్లోనే ఎంత ప్రయత్నాలు చేస్తుంటే పిల్లల పుట్టకపోతే, ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో విధాలుగా పిల్లల కోసం ఆశపడి ఆరాటపడుతుంటేనే మరి ఆ రోజుల్లో లేదంటనా? ఆ రోజుల్లో వారు చేసిన ప్రయత్నాలు వారు చేశారు. కానీ ఎంత కలిగి ఉన్నా ఏమే, నేను గనురాలను కదా, ఇతనితో నాకేంటి అనుకుందా? ఎవరిని ప్రేమించింది? దైవజనుడు ప్రేమించింది. దైవజనుడి మీద మనసు నిలిపింది. దైవజనుడి యొక్క ప్రతి ఒక్క అడుగును జాగ్రత్తగా గమనిస్తూ తన భర్తతో ఏం చెప్తుంది చూద్దామా? ఏమంటుంది? మన యొద్దకు ఏం చెప్తుంది సాక్ష్యం? అయ్యా, నేను ఏదో రోజు భోజనానికి రమ్మన్నాను, ఆయన వచ్చాడు. ఇక తర్వాత నేను మాట ఇచ్చాను, మీరు వచ్చినప్పుడల్లా అడిగారు, మీరు వచ్చినప్పుడల్లా అయ్యా మా ఇంటిని దర్శించి వెళ్ళండి కదా. సరే, దైవజనుడు కూడా ఎందుకో మనసు కలిగింది, దైవజనుడు కూడా ఎందుకో ఇష్టమైంది. దైవజనుడు కూడా ఆమె మాట కాదనకుండా ఆయన వస్తూ ఉన్నప్పుడు, వెళ్తూ ఉన్నప్పుడు ఆ గనురాలింటికి వస్తూ ఉన్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆమె ఎవరి గురించి ఎవరితో చెబుతుంది? తన యొక్క భర్తకు చెబుతుంది. ఏమని? అయ్యా, మన ఇంటికి వచ్చేవాడు ఎవరంట? భక్తి కలిగిన దైవజనుడు. స్తోత్రం కలుగుతాడు. ఏమైనాడట?
ఆయన భక్తి కలిగి ఉన్నాడు, సాక్ష్యం ఇస్తుంది. ఈ భక్తి కలిగిన వాడు భోజనం తినేలా మౌనం ఉంటాడంటే మౌనంగా లేడండి. ఒకరోజు ఆయనకి ఎందుకు ఇలా అడగాలనిపించింది. అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? 11వ చూస్తే చూడు. ఆ తర్వాత అతడు అక్కడ ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి షునేమీరాలను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ఆయన ముందర నిలబడినప్పుడు అతడు నువ్వెంత శ్రద్ధా భక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేను ఏమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడగమని గెహాజీకి ఆజ్ఞగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకామె నేను నా స్వజనులలో కాపురమున్నాను. చక్కగా చదవండి. ఎలీషా ఆమె నేనేమి చేయకూర్చున్నానని వారిని అడగగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా మరుసటి ఏట ఋతువున నీ కౌగిట కుమారుడుండెనని ఆమెతో నేను చెప్పాను కదా, నేను ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని దైవజనుడైన నా ఏలినవాడ అలాగనవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధమాడవద్దని. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా హల్లెలూయా. దేవుడు మాట తప్పేవాడు కాదు. ఇక్కడ 3 విషయాలు కనబడుతున్నాయి. మొదట దైవజనుడు చేర్చుకున్న ప్రేమ, దైవజనుడు చేర్చుకున్న ప్రేమ. ఇలా చూడండి, ఆమె కనురాలే కానీ గర్వించి బ్రతక ఆస్తి కలిగిన వ్యక్తి. ఆ షునేమి పట్టణంలో గొప్ప ధనమున్న వ్యక్తి, మంచి పేరు కలిగిన వ్యక్తి. ఈ రోజుల్లో ఎవరైనా బాగా ఆస్తి కలిగిన వారు, ధనం కలిగిన వారు పాస్టర్ గారిని పిలవాలంటే భయం. అమ్మ మా వాళ్ళు ఏమనుకుంటారు, పాస్టర్ గారు అంటే ఇష్టమే కదండి. మా ఊళ్ళో ఉన్నారు కదా, మా వారు ఊరుకోరు. ఎవరు ఊరుకోరట? మా ప్రజలు, మా బంధువులు ఊరుకోరు. నీకు కావాల్సిందా దేవుని ప్రేమ, బంధు ప్రేమ? ఏ ప్రేమ కావాలి? దేవుని ప్రేమ కావాలి, దేవుని ఆశీర్వాదం కావాలి. దీన్ని బట్టి ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే భయంగా మనము మనుషులకు భయపడవలసిన లేదు. మనం భయపడాల్సింది ఎవరికి? దేవునికి. మన మనుషులకు తలదించవలసిన లేదు. మనం లోబడాల్సింది దేవునికి. మన సాక్ష్య జీవితాన్ని మనము కాపాడుకోవాలి. ఈ కనురాలు మొదటిగా దైవజనుడి మీద ప్రేమ. ఆ దైవజనుడిని నా ఇంటికి తీసుకుని వెళ్ళి కాస్తంత ఒక పూట ఆహారం పెడదాం అని అనుకుంది.
అలాగనే దైవజనుడిని బలవంతం చేసిందట. ఉందా ఇక్కడ? ఉందా లేదా? ఏమంటుంది? గనురాలైన ఒక స్త్రీ భోజనము రమ్మని అతన్ని బలవంతము చేసింది, బ్రతిమలాడుకుంది. ఆయన అంటున్నాడు, అమ్మ కుదరదు, ఈసారి వచ్చినప్పుడు ఎప్పుడైనా చూద్దాంలే, ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈసారి ఎప్పుడైనా భోజనం నేను చేస్తాను, ఈసారి కానీ ఏమంటే, కాదు కాదు దైవజనుడా, నీ కొరకు ఈరోజు నేను ప్రత్యేకమైన విందును కూడా ఏర్పాటు చేస్తాను, నేను రావాల్సిందే. ఆ దైవజనుడు చాలా బ్రతిమలాడుకుంది. బ్రతిమలాటలో ఆశీర్వాదం దొరికింది ఆమెకి. దైవజనుడు మాటను ఆమె వినటమే కాదు, ఆ దైవజనుడు తన ఇంటికి వచ్చే వరకు ఆయన బ్రతిమలాడుకుంది, బలవంతపరుచుకుంది. అయ్యా రాయ కుదరదమ్మా, టైం అయిపోతుంది, వేరే చోట మీటింగ్ ఉందమ్మా. కాదయ్యా, నువ్వు రావాల్సిందే, నా ఇంట నువ్వు భోజనం చేసి వెళ్ళాల్సిందే. ఎంత ప్రేమ అండి! నేను గర్రాలు కదా, డబ్బుండ ఆస్తి పర్వాలు కదా, ఈడంతిని బతికి ఎంత ఎన్నిసార్లు బతికి అడుగుతున్నాడు అందా అనలేదు. ఆమె తొందరపడలేదు. ఆమె నిరీక్షణ విశ్వాసం అంతా ఏంటంటే, ఆ దైవజనుడు నా ఇంట్లో అడుగు పెట్టాలి, ఆ దైవజనుడు నా ఇంటిలో కాలు మోపితే నా పరిస్థితులు, నా దరిద్రత అంతా పోయింది. అమ్మ అవును, దైవజనుడు అడుగు పెట్టినట్టునే ఆ ఇంటిలో ఆశీర్వాదం స్థిరపరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెకి తెలుసు, దైవజనుడు తెచ్చుకుంటే నేను దీవించబడతానని. అయితే ప్రియులరా, మొదటిగా దైవజనుడు కొరకు ఏం చేసింది? బలవంతపరిచింది, బ్రతిమలాడుకుంది. మీరు రావాల్సిందేనయ్యా, అయ్యా అయ్యా అయ్యా. మరి మన సుబ్బమ్మ గారు రాలేదు కానీ, అయితే ప్రియులరా, సుబ్బమ్మ గారు నన్ను బ్రతిమలాడుకుంది. ఆ వయసులో పెద్ద ఆమె, తల్లి లాంటిది. వచ్చి పొద్దున్నే వచ్చి నా పాదాల మీద పడిపోయింది. అయ్యా, నువ్వు రావాల్సిందే, నేను త్రోసేయద్దయ్యా, నువ్వు చెప్పినట్టు వింటానయ్యా, నీ మాట వింటానయ్యా, నా ఇళ్ళతో వింటామయ్యా. ఎందుకు తెలియదు కానీ దేవుని యొక్క ప్రేమను బట్టి నేను ఎండే గృహానికి వెళ్ళి ప్రార్థన చేసి ఈరోజు నెమ్మదిగా బ్రతుకుతుంది. స్తోత్రకరం. హల్లెలూయా. ఆశ, దైవజనుడు మా ఇంటికి వస్తే ఆశీర్వాదం. దైవజనుడిలో దేవుని అభిషేకం ఉంది. ఎలీషాలో దైవాభిషేకము స్థిరమైన అభిషేకం. ఎలీషా రెండెత్తలు కలిగిన ఆత్మ కలిగిన వాడు. అటువంటి ఆ దైవజనుడిని ఈ షునేమి పట్టణస్థురాలు గనురాలు విడిచిపెట్టిందా? విడిచిపెట్టలేదు. దేవుని పిల్లలరా, దేవుని సేవకుల పట్ల మన మనస్సు, మన ఆలోచన, మన మాట తీరు ఎలాగుంది? సరే, అక్కడ దైవజనుడు లేడు, వెళ్ళిపోయాడు. అటు వచ్చినప్పుడల్లా వస్తున్నాడు. ఆ వస్తున్న దైవజనుడికి ఏం సిద్ధపరిచాడు? చిన్న గది, ఒక బల్ల, తింటకు భోజనం ప్లేటు, ఒక మంచం, ఆయనకు ఒక విశ్రాంతి గది. ఆమేన్, హల్లెలూయా. దైవజనుడిని చేర్చుకుంటే కాక ఆలోచించి బాగా జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని భార్య భర్తలిద్దరూ మాట్లాడుకొని, ఆ దైవజనుడు భక్తి గలవాడండి. ఏ భక్తి గలవాడు? ఏ భక్తి గలవాడట? దైవ భక్తి కలిగినవాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దైవ భక్తి కలిగిన దైవజనుడు. ఆమె బాగా 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 దీర్ఘంగా క్షుణ్ణంగా పరీక్షించింది. ఈ దైవజనుడిలో ఏదైనా తప్పు అపరాధం దొరికిందని చూస్తే ఆ దైవజనుడు ఏమి దొరకదా. జాగ్రత్తగా విన్న తర్వాత తన పెనిమిటితో, తన భర్తతో అంటుంది, ఆ దైవజనుడు భక్తి కలవాడు. ఏ భక్తి? ఏ భక్తి? మామూలు భక్తి కాదు, దైవ భక్తి. దేవుని అంటే భయభక్తులు.
అతను దేవుని కోసమే ఉంటాడయ్యా, అతను ప్రభువు కోసమే ఆలోచిస్తాడయ్యా, అతను ప్రభువు దగ్గర మన క్షేమం గురించి ప్రార్థన చేసేవాడయ్యా, మన క్షేమస్థితిని గురించి ఆలోచించి మనలో దీవించే వ్యక్తిగా ఆ దైవజనుడికి ఇలా చేద్దాం. ఓకే, ఇద్దరు ఒక మాట అనుకున్నారు, ఒకే మాట ప్రకారం జీవించారు. దైవజనుడికి ఏం సిద్ధపరిచారు? మేడ మీద గదిని సిద్ధపరిచారు. ఏమేమి సిద్ధపరిచిందేమే ఆ గదిలో? ఏం సిద్ధపరిచింది? చదవండి మాట. అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏం పెట్టిందట? మంచం వచ్చింది, బల్ల వచ్చింది, పీట వచ్చింది, దీపస్తంభం వచ్చింది. అతడు మన ఎదురుకు వచ్చినప్పుడల్లా అందులో బస చేస్తూ వచ్చినాడు. భార్య భర్త సంభాషణ. సరే, ఇంత కలిగిన దైవజనుడు, ఇలా ఉంటున్న దైవజనుడు, ఆయన మనసులో ఒకరోజు ఈమెంత దైవభయం కలిగి, ఈమెంత దైవభక్తి కలిగి ఇలాగునే చేస్తుంది కదా, ఈమెకి ఏదో ఒకటి మనం సహాయం చేయాల్సిందే అని ఆయన దగ్గర ఒక శిష్యుడు, బాయ్ గహాజే, ఆ నాన్నగారి తండ్రి గారు చెప్పండి, ఆమెతో నువ్వు ఇలా చెప్పు. ఏం చెప్పమన్నాడు చూడండి, ఏం చెప్పమన్నాడు? పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి ఈ షునేమీయురాలుని పిలువమనగా వాడు ఆమెను పిలిచిను. ఆమె వచ్చి అతని ముందున నిలవబడినప్పుడు అతడు, నీవెంత శ్రద్ధాభక్తి మా ఇంట్లో కనపరిచితివి, నీకు నేనేమైనా చేయవలెనా? చూడండి, అక్కడ క్వశ్చన్ మార్క్. ఏమనుకుంది? ఆయన మాట్లాడుతున్న మాట ఆమెకు వింత ఆశ్చర్యం వేసింది. ఏమంటున్నాడు? నేను నీకేమైనా చేయవలెనా? అవును, మన అగ్రత ఏదో దేవుడు దైవజనులకు చూపిస్తాడు. దేవుడు దైవజనులను ప్రేమించి మన పరిస్థితులను చక్కబెట్టుటకు మాట్లాడేవాడు. ఎవరి ద్వారా ఎవరితో మాట్లాడతాడు? ఎవరితో మాట్లాడతాడు? చెప్పండి, ఎవరి ద్వారా ఎవరితో మాట్లాడతాడు? దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ షునేమీయురాలైన గనురాలుతో, దైవజనుడైన ఎలీషాతో దేవుని మాట పంచబడుతుంది. ఆ మాట ఏమిటంటే, నేను నీకేమైనా చేయవలెనా అంటూ ఆయన అంటున్నాడు. రాజుతోనైనా సైన్యాధిపతితోనైనా నిన్ను గురించి నేను మాట్లాడవలెనా కోరుకుంటున్నావా? మీ విషయంలో ఏమైనా నేను రాజుతోనైనా సైన్యాధిపతితోనైనా ఏమైనా రికమెండేషన్? కొంతమంది అడుగుతాడు, అయ్యా మీరు పలానింటికి వెళ్తారు కదా, వాళ్ళు గన్నులు కదా, మాకన్నా పెద్దలు కదా, కొద్దిగా రికమెండేషన్ చేపించరా కదా. పాస్టర్ గారిని పెద్దలు కూడా కొంతమంది దైవభక్తి పిలుస్తారు, ఎమ్మెల్యేలు పిలుస్తారు, ఎంపీలు పిలుస్తారు, చాలా మంది పిలుస్తారు. దైవభయం ఉన్నవాడు, ప్రభువుని ఎరిగిన వారు ఉన్నారు వీళ్ళల్లో కూడా. ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వ ప్రేమను బట్టి దైవజనుని పిలిపించుకొని ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు కదా, ప్రేమించి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. అలాగనే ఇట్లాగే ఈ దైవజనుడు ఉంటున్నప్పుడు, అమ్మా నేనేమైనా మాట్లాడి పెట్టినా ఎవరితో? ఆయన చక్కగా మాట్లాడు, సైన్యాధిపతితోనైనాను, నిన్ను గురించి రాజుతోనైనాను. చెప్పండి, సైన్యాధిపతి, కొంచెం సైన్యాధిపతి అసలు రికమెండేషన్ చేయనా? మనమైతే ఏమంటాం? మీరైతే ఏమంటారు? అమ్మా మీరు, అయ్యా నేను ఇల్లు కట్టాలనుకుంటున్నాను, ఇది పడేసి తొందరగా 3 స్టేర్లు కట్టాలనుకుంటున్నాను, చేసేట కదా.
అమ్మా నువ్వు ఎవరి బాధ వాళ్ళు వెంటనే అవునయ్యా అమ్మంటుంది. ఆశ్చర్యం చూసి ఏమంటుంది, ఏమాట్లాడుతుంది, అందుకామె ఈమె బాధ అంతా ఏంటంటే స్వజనుల మధ్య నేను బ్రతుకుతున్నాను డైరెక్ట్ గా చెప్పలేకపోయింది. ఎలీషా ప్రవక్తకి దైవజనుడికి డైరెక్ట్ గా ఆమె బాధను చెప్పుకోలేకపోయింది. పిల్లలు లేరు, ఎవరు లేరు, నాకు బిడ్డలు లేరయ్యా, ఇక నా జీవితం ఇంతేనా, అవును స్వజనుల మధ్య నేను జీవిస్తున్నాను. ఎక్కడ జీవిస్తుందంట, నేను నా స్వజనుల కాపురం ఉన్నాను, నేను నా స్వజనుల కాపురం ఉన్నాను. ఎలీషా ఆమె నేను ఏమైనా చేయవచ్చునని వాడిని అడగగా, ఇక్కడ ఆమె అలా అన్నప్పుడు ఎలీషా అంటున్నాడు, రేపుకి ఏదైనా మనం చేసి పెట్టాలయ్యా, ఏదో ఒకటి దేవుని యొక్క కార్యము ఈమె చూడాలి. మనల్ని ఇంతగా ప్రేమిస్తుందే, ఈమెకేదో ఒక లోపం ఉంది. మనం చాలాసార్లు వస్తుంటున్నాం కాసి ఇంట్లో పిల్లలు ఎవరు కనపడలేదంటే ఎవరికి దైవజనుడు ఇంటికి వచ్చినప్పుడు ఎలా గమనించాడు. గాజీ మన షుడన్ పట్టణానికి వెళ్ళాం కదా, వెళ్ళామయ్యా, ఆ గంగారు ఇంటికి వెళ్ళాం కదా, విశ్రాంతి తీసుకున్నాం కదా, తీసుకున్నామయ్యా. సరే అంతా బాగుంది అబ్బాయి, ఏ ఇంటికి వెళ్ళిన పిల్లలు ఉంటారు, అడవులు ఉంటుంది, మరి అక్కడ ఏంటి పిల్లలు ఎవరు కనపడుతుంది ఏంటిరా. ఈయన కూడా చూడండి, ఆమె ఒక పిల్లలు లేరండి బాధపడుతుందేమో అని, ఈమె కూడా ఆయనతో అలాగే ఉంది, ఆయన కూడా ఈమెతో అలాగే ఉన్నాడు. ఓకే అమ్మా మీకు పిల్లలు లేరంటే మనసు ఏమైంది, అయ్యగారు మీరు కూడా నేసారు ఇంత మాట కదా, అదే అనేస్తారు. అమ్మా మీ పిల్లలు లేరా అని నేను అన్నాను అనుకోండి, పిల్లలు లేనండి ఏమంటారు, అయ్యా మీకు తెలుసుకోండి మీరు కూడా ఇలా అంటారనుకోలేదు, అయ్యా నేను గుడ్డు పట్టుకుని నడుస్తూ ఉంటాను. బాధ కదా, బాధగా మాట. అయితే ఆ దైవజనుడు అలా అడగలేదు, యాసిని అడిగాడు, రే ఏంటి ఎవరు లేదా ఎంతైనా, అవునయ్యా ఈవిడంటాడు, అదంతైనా ముసలోడు కురవాడు ఇంకెందుకు చెప్పండి, ఏమంటాడు గాంధీ, ఆమెకి కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో. అసలు ఎందుకండి మాట, చూసి రమ్మన్నాడు, మాట్లాడాడు. అలా అయినా వస్తున్నా అంటే ప్రేమోడా ముసలోడు అని అడిగాడు. ఈయన ఆత్రం, ఎవరాత్రం గహాజీ యొక్క ఆత్రం. పరిచారికులతో ఎట్టుంటారంటే దైవజనుల దగ్గర పరిచయం చేసే వాళ్ళకి మక్కువైన భక్తి అవ్వాలంటే వాళ్ళకి దేవుని భయం ఉండాలి. ఏముండాలి, దైవ భయం ఉండాలి. ఈ తర్వాత మీతో మాట్లాడతారు. అయితే ఇక్కడ ఆయన అడగలేదు ఆయన భర్త ఎవడు, ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, ఎలా ఉంటాడు, కండగలిగినోడా, కండపుష్టి లేనివాడా, బలహీనుడా, జబ్బడినుడా, ఎన్ని అడగలా. ఈయన మాత్రం ఆమె చెప్తున్నాడు, ముసలివాడయ్యా, ముసలివాడా, సరే ఆమెతోనే మాట్లాడతారు. ఏమంటాడు మళ్ళా, అందుకతడు ఆ ముసలోడు అని అతనితో చెప్పాను, అందుకతడు ఆమెను పిలవమనగా వాడు ఆమెను పిలిచెను. దైవజనుడు ఎలీషా అంటున్నాడు, ఆమెను పిలువు. మాట్లాడింది మొదట ఒకసారి పిలిచారు. పిలిచినప్పుడు అప్పుడేమన్నారు, సైన్యాధిపతితోనైనాను రాజుతోనైనా నేను నీకేమైనా చేసి పెట్టాలా రికమెండేషన్ గా అంటే, ఏం అవసరం లేదయ్యా, నేను నా స్వజనులలో కాపురం ఉంచున్నాను. నిజమే, పిల్లలు లేకపోతే మన స్వజనుల మధ్య మనం జీవిస్తున్నప్పుడు ఎన్ని అవమానకరమైన మాటలు అంటారండి.
ఎంత హేళనైన మాటలు అంటారు, ఎంత నిశ్చపు మాటలు అంటారు అనరా అనరా. అవి మేము పడ్డామని తెలుసా బాధ. స్వజనులుగా ఉండరు. మన లోపాన్ని ఎత్తి దెబ్బ పొడుస్తూ ఉంటారు. మన లోపాన్ని ఎత్తి మాట్లాడేవారే ఉంటారు. మన లోపాన్ని ప్రతి క్షణము వారు గుర్తు చేస్తుంటారు, మనకు గుర్తు లేకపోయినా. మన లోపం ఎదుటి వారికి ఆయుధంగా మారింది. దేవుని పిల్లలారా, నీ లోపం ఎదుటి వారికి ఆయుధంగా మారకూడదు. నీ లోపం ఎదుటి వారికి అవకాశంగా మారకూడదు. నీ లోపం ఎదుటి వారు నీ మీద పెత్తనం చెలాయించే వారికి ఉండకూడదు. అలా ఉండకూడదంటే మనం ఎలా ఉండాలి? దైవభక్తి కలిగి ఉండాలి. దైవభక్తి కలిగి ఉంది. స్వజనుల మధ్య కాపురం చేస్తుంది. అయ్యా, నేను స్వజనుల మధ్య కాపురం చేస్తున్నాను, ఇక నాకు భయం ఏంటి? చెప్పకనే ఇండైరెక్ట్ చెప్పేస్తుంది. ఆల్రెడీ ఎలీషా ప్రవక్త అంత కుటుంబాన్ని గమనించాడు. ఈమె ఆయన గమనించింది, ఆయన నడవడిని గమనించింది, ఆయన మాటని గమనించింది, ఆయన ప్రార్థన జీవితాన్ని గమనించింది, ఆయన భక్తి గల దైవజనుడని భక్తి కూడా చెప్పుకుంది. భక్తులు మాట్లాడుకుని వారి కుటుంబంలోనే, వారి ఇంటిలోనే ఒక మేడ గది పైన చిన్న గది కట్టించుకొని ఆ గదిలోనే దైవజనుడికి మంచము, పీట, దీపస్తంభం అన్ని జాగ్రత్తగా సమకూర్చి, దైవజన ఇది నీ కొరకు మీరు ప్రతిష్ఠించుకొని మీరు వచ్చినప్పుడల్లా ఉండొచ్చు వెళ్ళొచ్చు తాళాలు వారి చేతికి అప్పగిస్తే ఆ దైవజనుడు ఆ షునేమి పట్టణానికి వచ్చినప్పుడల్లా అలాగునే చూస్తూ ఉన్నాడు. దేవుని పిల్లరా, దేవుని దైవజనుడు చేర్చుకోవడం కాదు, కానీ దైవజనుడి పట్ల మన పద్ధతి ఎలా ఉంది, మన జీవన శైలి ఎలా ఉంది, మన తలంపు, మన ఆలోచన ఎలా ఉంటున్నాయి. ఈ దైవజనుడు వస్తూ వెళ్తున్నాడు, ఈయన కూడా మౌనంగా లేడు. కుటుంబాన్ని గమనిస్తూ ఉన్నాడు, వారి పరిస్థితులు గమనిస్తూ ఉన్నాడు. అన్ని జాగ్రత్తగా తేరి చూసి గమనిస్తూ ఆయన అంటున్నాడు, మనకేదో చేసి పెట్టాలి. మనము ఈ కన్నులకి ఒకటి చేసి పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాజకుగా వచ్చాడు, పిలుచుకొచ్చాడు, మాట్లాడుతున్నాడు. సంభాషణ జరిగింది. సంభాషణ జరిగిన తర్వాత మొదటిగా రాజు సైన్యాధిపతి దగ్గర నుంచి ఏమంటే ఏమొద్దని వెళ్ళిపోయింది. అయితే అరే బాబు ఏమొద్దంటుంది, ఏంటి మరి పరిస్థితి గహాజీ అంటే, నాన్నగారు ఒక సీక్రెట్. ఏంటంటే సీక్రెట్, ముసలుడు. ఎవరు ముసలుడు? దైవజనుడు చేర్చుకునే కుటుంబంలో ఆ షునేమీరాల భర్త ముసలుడు. అరే బాబు, ముసలుడు కురవడానికి తర్వాత సంగతి నాకు నేను అడగలేదు, తెలుసుకుంటే తీసుకొచ్చాడు. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే మా వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు, ఎలీషా మరుసటి ఏటకు ఈ ఋతువున నీ కౌగిట కుమారుడని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని దైవజనుడైన నా ఏలినవాడా, అలాగనవద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధమాడవద్దనెను. బా దేవుకు తెలుసు ఎందుకు అందంటే ఆ మాట. ఆల్రెడీ నా భర్త ముసలవాడు. ప్రియులారా, ఇలాగా చూడండి, ఆల్రెడీ నా భర్త ముసలవాడని ఆమెకు తెలుసు. చూస్తున్నా మీకు తెలుసు. నా ఏలిన వాడా, అయ్యా నువ్వు అలా అనొద్దు, నన్ను ఎగతాళిగా నువ్వు మాట్లాడొద్దు. నాకెందుకమ్మా నీతో ఎగతాళి? నేనెందుకు నీతో ఎగతాళిస్తాను? నేనెందుకు నీతో పరిష్కారాడతాను? నేనెందుకు నీతో చోట్లేస్తాను? సరే, నేను చెబుతున్నాను విను. నేను మరలా చెబుతున్నాను విను. ఏమంటున్నాడు? విను, దైవజనుడు అయిన నాతో అబద్ధమాడద్దు. నేను ఏమంటుంది? అయ్యా మీరు అబద్ధమాడద్దు. దైవజనుడు మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇది ఖచ్చితం, ఇది శాశ్వతం.
దేవుని అభిషేకం ఉన్న వారికి మాత్రమే అర్థమైంది. ఆత్మీయ అభివృద్ధిని చూసిన వారికి మాత్రమే అర్థమైంది. నేను అబద్ధపడతానా? అబద్ధపడనమ్మా అంటున్నాడు ఆయన. మరలా గట్టిగా చెబుతున్నాడు ఏమని? పిమ్మట ఆ స్త్రీ గర్భవతి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుడు. ఎవరికందే? హల్లెలూయా. దైవజనుడి యొక్క ప్రార్థన, దైవజనుడి యొక్క ఆశీర్వాదం ఆ కరుణాలు పొందుకుంది. ఆమె చేద్దామా? చప్పబడితే నా మహిమచండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఎవరి మాట వింది? దైవజనుడి మాట వింది. దైవజనుడితో అంటే అబద్ధం ఆడద్దు. అబద్ధం కదా మీద సత్యం నీ జీవితంలో జరుగుతుంది. ఆమె ఎందుకు మాట తెలుసా? ముసలివాడి కదా నా భర్త, వయసు అయిపోయిన వ్యక్తి కదా. వయసు అయిపోయిన వారికి దేవుడు పిల్లల్ని కూడా. శారాకి ఎన్ని సంవత్సరాలు? అబ్రహాముకి ఎన్నేళ్ళు? దేవుడు మాట ఇచ్చాడు, తప్పిపోయాడా? ఆయన మాటను నెరవేర్చలేదా? ఇలాగనే దైవజనుడు పలికిన ప్రకారమే సింధూరవనం దగ్గరకు వచ్చి శారాతో దేవుడు అంటాడు, మరుసటి ఏటకి ఇది ఏ రోజుల్లో నీ విడిలో బిడ్డ. ఆ మాటలాగానే దైవజనుడు ఎలీషా కూడా కనురాలింటిలో పలికాడు. అబ్బాయి, మీ ఇంటిలో ఉన్న లోపాలను బట్టి దైవజనుడు వచ్చి పలికినప్పుడు మీరు విశ్వసించండి. దైవజనుడు మీతో చెప్పిన మాటను గ్రహించండి. అమ్మా ఎంత జరిగింది రయ్య గారు? రాగాలు తీయద్దు. ఏమనయ్యా నా బాధలు ఎక్కువైపోతుంది కానీ ఏమైనా ఏమి కనపడదు అలా అనొద్దు. అలా అన్న ఆమె మౌనం అయిపోయింది. దేవుని కార్యం కనులారా చూచింది. అన్న ఆమె మౌనం అయిపోయింది. శారా కూడా దేవుని మాట, అబ్రహాము దేవుడు సంభాషణ చేస్తూ ఉంటే, అబ్రహాముతో దేవుడు చెబుతూ ఉంటే, నీ భార్యకి పిల్లలు లేరు కదా, ఆ స్టేటాకి ఇదే రోజుల్లో ఆమెకి బిడ్డ కలుగుతాడులే, కుమారుడు పుడతాడులే చెబుతున్నాడు. ఆమె గుడారం నుండి నవ్వుకుందంట. ఎందుకు నవ్వుకుందంటే ఆమె ఒక పెద్ద డౌట్. ఏ డౌట్? స్త్రీ ధర్మము నా ఇంటి నిలిచిపోయింది కదా, నేను గర్భం ఉడికింది దాన్ని కదా, ముసలిదాన్ని చెప్పాను, నా గర్భం కూడా ఉడిగిపోయింది, అది ఋతుక్రమం కూడా ఆగిపోయింది, ఇక నాక ఏమనుకుంటుంది? ఇక నాకు పుడతారా? అయ్యో ఏంట ఆయన అలా మాట్లాడుతున్నాడు? వచ్చిన ఆయన అబ్రహాం ఇంటికి ఎలాగొచ్చాడు దేవుడు? ఆయన దైవశుడు కానీ దేవదూతలు పోలి వచ్చారు. మా నవ్వద్దు, గ్యారెంటీ. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని మాట గ్యారెంటీ, మనుషుల మాట గ్యారెంటీ ఉంటుందా? అబ్బే ఇక్కడ ఒకటి చేద్దాం, అక్కడ ఒకటి చేద్దాం, ఇక్కడ ఒకటి చేద్దాం. ఇది కాదు జీవితం. ప్రభువుని ఎరిగిన మన జీవితం ఎలా ఉండాలంటే ప్రకాశమానమైన దేవుని వెలుగును చూస్తూ జీవించాలి. చేర్చుకున్న ఆమె జీవితంలో ఫలము ఫలించింది. ఆమె దైవజనుడు చేర్చుకున్న ఆ గనురాలిటిలో ఫలము ఫలించింది. గెహాజీ ఇంట్లో నేను ఒక లోపాన్ని కనుగొన్నాను. అవునయ్యా, ఏంటి చెప్పబాయ్ అంటే, నేను చూస్తున్నానయ్యా, నాకు కూడా పిల్లలేమీ కనపడలేదు. సరే ఆమెను పిలిపించు అన్నాడు. పిలిపించి మాట్లాడుతున్నాడు. దేవుడు మన లోపాన్ని ఎరిగినవాడు. దేవుడు మన యొక్క లోపాన్ని గమనించేవాడు. నువ్వు ఎక్కడ పడిపోతున్నావో, ఎక్కడ ఓడిపోతున్నావో, ఎక్కడ అవమానించబడుతున్నావో, ఎవరి మధ్యలో అవమానించబడుతున్నావో, ఎవరి చేత నువ్వు నిందించబడుతున్నావో అన్నిటినీ గమనించి అవమానములు కలిగిన చోట దేవుడు నిన్ను తలెత్తువడుగా చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిలబెట్టబోతున్నాడు. నిన్ను దీవెనకర్తగా నిలబెడుతున్నాడు.
నీవు నిందించబడిన వ్యక్తుల ఎదుట రాజులైన యాజకత్వం కలిగిన దేవుని సాక్షిగా బ్రతుకుతున్న నీకు ఆశీర్వాదము నిన్ను దూషించిన వారి ఎదుట ఘనంగా కనబడుతుంది. దేవుడు ఎవరంటే అవమానించిన వారి మధ్య నీకు ఘనత కలిగించే దేవుడు. స్వజనులందరూ కదలగా ఇక డబ్బుని ముసలుడు చేసుకుంటున్నారు. డబ్బును బట్టి ఆ ముసలుడు చేసుకుని ఉంటుంది. డబ్బును బట్టి ఆ ముసలుడితో భార్య ఉండిపోయింది అని అంటారు. అయితే తన భర్తకు ఆమె దుండకమైన మచ్చతేనా? దైవజనుడు అలా కట్టినప్పుడు కూడా అయ్యో అలా అనొద్దు. ఎందుకంటే మీరు చూశారుగా, కనులారా చూశారుగా, ఎందుకు మీరు అలా కట్టారు? దైవజనుడు ఆత్మవశుడై ప్రవచిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ నీలో ఫలించాలంటే దైవజనుడి మాట అభిషేకమును పొందుకోవాలి. దైవజనుడిగా ఖచ్చితంగా బ్రతకాల్సిందే. ఇది పునరుత్థానము. ఈ పునరుత్థానంలో మనం ఎవరితో ఉండాలి చెప్పండి? ఎవరితో ఉండాలి? జబ్బొచ్చి హాస్పిటల్లో ఉండడం తప్ప, ఆ ఒక్కరోజు తప్ప నీవు నిజమైన క్రైస్తవుడు అయితే, క్రీస్తుని కలిగిన వ్యక్తి అయితే దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరచవు. నిర్లక్ష్యపరుస్తావా? పేషెంట్ అండి, వాడు జబ్బు పట్టుబడి ఐసీలో ఉన్నాడు లేదా బెడ్ మీద ఉన్నాడు, వాడికి తప్పలేదు. కొందరు పేషెంట్లు అయ్యిండు కూడా హాస్పిటల్లో జీవ గ్రంథాన్ని చదివేవారు ఉన్నారు. కొంతమందికి తప్పన, అయ్యో నేను హాస్పిటల్లో ఉండిపోయినా, నన్ను ఎప్పుడు వెళ్ళాలి, నేను మందిరానికి వెళ్ళాలి అని తప్పన. నీకు ఆశీర్వాదం కావాలంటే, నువ్వు దీవెనకరమైన వ్యక్తిగా మారాలంటే, ఫలభరితమైన వ్యక్తిగా మారాలంటే, నీ కుటుంబం శాపం నుంచి విడిపించబడాలంటే దైవజనుడు వచ్చినప్పుడు ఒక మొత్తం అన్నం పెడతాం కాదు, దైవజనుడి మాట వినాలి. అన్నం పెట్టేసి అయ్యగారు మా ఇంట్లో అన్నం తిన్నాడు మాకు దీవెన అనుకుంటే సరిపోదు. సరిపోయిందా? అన్నం తినంత మాత్రం ఆశీర్వాదం అవుతుందా? ఎందుకు రాదు? ఆశీర్వాదం రావాలంటే మనము దేవుని మాట వినాలి, దైవ భయం కలిగి బ్రతకాలి. ఆమె వింది, దైవ భయం కలిగి జీవించింది. ఎలీషా చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఫలించింది. స్తోత్రం కలబడి ఆమె ఫలించింది. దైవజనుడు కుమారుడు పుడతాడని ధైర్యంగా చెప్పాడు. కుమారుడే పుట్టాడు. సిటీ స్కాన్ లేదు, ఎంఆర్ఐ స్కాన్ లేదు, ఆమె ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ కాలేదు. ఏమి కాకముందే దైవజనుడు అన్నాడు, అమ్మా దేవుడు నీకు కుమారుని ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. దైవజనుడి మాట నెరవేర్చబడిందా లేదా? అలాగనే దేవుని సన్నిధిలో హన్న ప్రార్థన చేస్తూ ఉంది. బలిపీఠం దగ్గర బాగా దుఃఖముఖురాలి ఏడ్చి 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 ప్రార్థనలో ఉండిపోతే దైవజనుడు మందిరంలోకి వస్తాడు. వచ్చినప్పుడు దైవజనుడు అంటాడు, అమ్మా ఇది మందిరం కదా, ఎందుకు నువ్వు తాగొచ్చావు, ఎందుకు మద్దురాలై ఉన్నావు? అయ్యా నేను వాడా దైవజన నీవు అలాగనవద్దు, నేను నీ దాసురాలను, బిడ్డలు లేదన్నయ్యా, నేను బిడ్డల కొరకు బలిపీఠ పట్టుకుని ఏడ్చానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరములో ఆమె ఏం పట్టుకుని వచ్చింది? అయ్యా గర్భము ఫలించలేదు, నా గర్భం ఫలించక నేను నా తోబుట్టుతోనే అనాది మాటలు అనిపించుకుంటూ వేదన చెందుతున్నా. నా వేదన అంతా నేను ఎవరికి చెప్పుకుంటున్నా? ఎవరికి? నేను ప్రభువుకి చెప్పుకుంటున్నా. హల్లెలూయా. నేను ప్రభువుకి నా వేదనంతా చెప్పుకుంటున్నా. దేవునికి తన వేదన. అవునా? అలాగా? అయితే మరుసటికి ఏటాకి నీ విడులో కుమారుడు ఉంటాడని దైవజనుడు దీవించాడు. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. పట్టొచ్చుగా చెప్పటిలో. హల్లెలూయా. దేవుని దైవజనుడి ఆశీర్వాదపు మాట ఫలవర్తలో ఫలించింది అంతే. అన్న కొడుకు తీసుకుని వచ్చిందా లేదా?
ఆ దైవజన మందిరంలో గిఫ్ట్గా వదిలేసిందా లేదా? దైవజనుల మాట జరగదా? దైవజనుడు ఎవరు? దేవుని ప్రతినిధి, దేవుని సైనికుడు దైవజనుడు. దేవుని దైవజనుడు, దేవుని కుమారుడు. దైవజనుడు మాట అవునంటే అవును, కాదంటే చిన్నతనంగా తీసుకోమాకండి. ఆ మాకెందుకు జరుగుతుంది అనుకోమాకండి. మాకు అలాంటి ఏం జరగవు, మేము స్పెషల్ అనుకోమాకండి. దేవుని మాట చెప్పాడా తప్పక జరిగింది. జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? కీడైతే తొలగించమనాలి, మేలైతే పొందుకునే వరకు ప్రార్థన చేయాలి. ఆశను తీర్చాడు దేవుని యొక్క సేవకుని ద్వారా కనురాలం. ఆశను తీర్చాడు శారా. ఒక ఆశను దేవుని యొక్క దూతగా దేవుని ప్రత్యక్షమై మాట్లాడి ఆమెను ఫలింప. ఆశను తీర్చాడు అన్న గర్భాన్ని పండించాడు. ఆశను తీర్చాడు జకర్య, ఎలిజబెత్. వాళ్ళకి ఇప్పుడు పుట్టాడు, మరి చివరి కాలంలో పుట్టాడా? ఎవరు ఇప్పుడు పుట్టాడు? జకర్య, ఎలిజబెత్ వృద్ధాప్యమందే పుట్టాడు. సంసోన్ ఎప్పుడు పుట్టాడు? వృద్ధాప్యమందే పుట్టాడు. ఆశీర్వాదం గొప్పది. ఆశీర్వాదానికి ముందు నువ్వు దైవజనుడితో ఎలా ఉంటున్నావు? దైవజనుడితో మన మనస్సు ఎలా ఉంటుంది? ఆయన చేర్చుకుంటారు మంచిది, దండం పెడతారు మంచిది. కానీ కనురాలు ఎలాగుంది? భోజనం పెట్టి ఎక్కడ ఎత్తి పొట్టి మాటలు చెప్పలేదు. నేను అంత ఇచ్చాను, అది చేశాను, ఇది పెట్టానని చెప్పలేదు. భయం కలిగి ఉంది. ఇంటి మీద చిన్న గది సిద్ధపరిచింది. అన్నీ సిద్ధపరిచిన కనురాలు తాను కూడా సిద్ధపరచుకుంది. ఇంత చూసిన దైవజనుడు నేను ఈమెకి ఏదైనా చేయాలి. ఆయన ఎలా చేస్తాడు? ఆశీర్వాదం పలికితే ఆశీర్వాదం, శాపం పలికితే శాపం. ఆమె చెప్పిందంటే ఆమె చెప్పలేదు, ఇండైరెక్ట్గానే చెప్పుకుంది. కానీ ఈయన ఉన్నాడే గెహాజీ, ఆయన చెప్పేసి స్టోరీ దయ్యం పిల్లలు లేరు. ఎవరు లేరట? పిల్లలు లేరు. పాస్టర్ గారు బలాన్ని పాస్టర్ గారి పక్కన తిరిగేవాడు అన్ని గమనిస్తాడు. పాస్టర్ గారు గమనిస్తాడు, పాస్టర్ గారితో మాట్లాడే వ్యక్తిని గమనిస్తాడు. పాస్టర్ గారు ఏం తింటున్నాడు, ఆయనకి ఎట్ట పెడుతున్నాడు, నాకు ఎట్ట పెడుతున్నాడు. పాస్టర్ గారు అక్కడ ప్లేట్ ఎక్కడ చూస్తాడు, వీడి ప్లేట్ ఎక్కడ చూసుకుంటాడు. చూసుకోరా చూడరా? ఇక్కడ ఎలీషా ఒకడికైనా మంచం, గెహాజీకి కూడా ఉందా? గెహాజీకి ఉందా? లేదు. ఎందుకని లేదు? గెహాజీ పరిచారికుడు అండి. నువ్వు మాలాంటోడు వేరా బాబు, కాకపోతే పాస్టర్ గారి దగ్గర పరిచారికుడిగా ఉన్నావు కాబట్టి పాస్టర్ గారి తర్వాత కొద్దిగా నేను గౌరవిస్తున్నా. దేవుని పిల్లరా, దేవుడు ఆశీర్వాదం నీకు కావాలంటే నువ్వు ఎలాగుండాలంటే దైవజనుడి మాటను మనసును ఉంచుకోవాలి, వద్దనకూడదు. ఆయన పలికాడు, కుమారుడు కలిగాడు. మరికొంది నువ్వు అబద్ధం ఆడతావా? అబద్ధం ఆడేవాడా పాస్టర్ గారు? ప్రవక్త అబద్ధం ఆడతాడా? ఆడట్లేదు. మనసారా దీవించాడు, ఆమె ధన్యురాలైంది. ఈరోజు మీ పరిస్థితి ఎలా ఉంది? మీ జీవన విధానం ఎలా ఉంది? మీ జీవన శైలి ఎలా ఉంది? మీ ఆత్మస్థితి ఎలా ఉంది? మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇవన్నీ దేవుడు మా కనులారా చూపిస్తూనే ఉన్నాడు. మీకు ఏం జరగబోతుందో, మీరు ఎలాగ ఉండబోతున్నారో దేవుడు చూపించాడు. కారణం ఏంటంటే మేము ప్రభుత్వ సహవాసం కలిగి ఉన్నాం. మరి మీరు కూడా దేవుని దైవజనంతో మనసు కలిపి జీవించండి. మీ కుటుంబాలను ప్రభు దీవించును గాక. ఆమేన్, ఆమేన్.